ఈ ఒక్క సంఘటన అయితే మనం అనుకోవచ్చు. మనం ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే, గత ఒక 3 రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు వాళ్ళ డ్రైవర్ని, శవాన్ని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పి, యాక్సిడెంటల్గా మీ అబ్బాయి చనిపోయాడు, మీ అంటే నా దగ్గర పనిచేసి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించి చూస్తే ఆ అబ్బాయి దళిత కులాలకు చెందిన వ్యక్తి. ఆ ఎమ్మెల్సీ 2 రోజులు ఏం కనిపించలేదు. ఫైనల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన అబ్బాయి ఆ ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు, నేనే చంపానని ఒప్పుకున్న తర్వాత దాని మీద ఎంత పురోగతి ఉందో దాన్ని అందరూ భావిస్తుంది ఏంటంటే, ఆ అబ్బాయిని ఎట్లా అయినా సరే ఎమ్మెల్సీని ఎలాగైనా బయటికి వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా లావాదేవీలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంతో, చాలామంది మంత్రివర్గాలతో, ఆయనకి మంత్రులతోటి లావాదేవీలు ఉన్నాయి, అందుకని వదిలేస్తారని చెప్తా ఉన్నారు. అంటే వీటన్నిటినీ కవర్ చేసుకోవడానికి, వీటిని సమర్థించుకోలేక ఇలాంటి గొడవ వైసీపీ ప్రభుత్వం రేపిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అసలు ఇలాంటి సమయంలోనే ఎందుకు ఈ గొడవ లేపాలి? అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అని నిజంగా మనస్ఫూర్తిగా ఉంటే 25 జిల్లాలు ఉన్నాయి. 25 జిల్లాల్లో ఒక కోనసీమగా పెట్టి ఉండాలంటే అన్ని జిల్లాలతో పాటు చెప్పుండాల్సింది. ఆ జిల్లాల సమస్యగా ఉండేది అది ఆ రోజున. లేదా కనీసం కడప జిల్లాకు కూడా పెట్టుకొని ఉండొచ్చు కదా అంబేద్కర్ గారి జిల్లా అని. లేదా కడపని 2-3 జిల్లాలుగా చేసినప్పుడు ఏదో ఒక ప్రాంతాన్ని పెట్టుకొని ఉండొచ్చు కదా. అంటే ఇది మనది ఎంత కాదనుకున్నా నాయకులకి ఎంత, నా ఉద్దేశం నాయకులు అంటే వైసీపీ గురించి కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే చాలా సున్నితంగా వ్యవహరిస్తారు కులాలకు సంబంధించి. ఎందుకంటే మనం ఎంత క్లాస్లెస్ సొసైటీ అని అంబేద్కర్ గారు ఊహించింది, ఆశించింది ఒక రోజులో జరగదు. చాలా అత్యున్నతమైన అది ఆలోచన. అది సాధించే దిశలో చాలా ఉన్న వాటిని సవరించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి కుల సమీకరణల మీదే మీరు రాజకీయాలు చేసే ఈ పరిస్థితులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రావాణ్ణి అన్న భావన కూడా లేని ఈ రాష్ట్రంలో కేవలం నేను, నా కులం, ఈ 2 భావాలు చాలా చిక్కగా ఉన్న ఈ రాష్ట్రంలో వైసీపీ కులాల మీదే ఆటాడే వైసీపీ మరి పేర్లు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా భావోద్వేగాలు ఉంటాయని తెలిసి కూడా రెచ్చగొట్టడానికే చేశారు. అందుకని 30 రోజులు గడివిచ్చి మిగతా జిల్లాలతో పెట్టకుండా గొడవ కావాలని చెప్పి ఆ వాతావరణం సృష్టించేలాగా ఇది ముందుకు తీసుకెళ్లారు. ఉదాహరణకి మార్చి 14న రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చనిపోయిన తర్వాత నుంచి ఆయనకి వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టినప్పటి నుంచి చాలా రకాలుగా నాకున్న దళిత మేధావుల్లోని సన్నిహితులు, దళిత అభ్యున్నతికి పాటుపడే చాలామంది నా స్నేహితులు, వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఒక మెమరాండం పట్టుకొచ్చారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య గారి పేరుని కర్నూలుకి పెట్టాలి, చాలా మందరి కోరిక ఇది, చూడండి అని చెప్పారు. వాళ్ళు అన్నది ఒకటే, వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టినప్పుడు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఈ రోజున ఏ పథకాల పేర్లు చెప్పుకున్నా ఆ పథకాలకు మూలకారకులు ఆయన. అలాంటి వ్యక్తి పేరుని పెట్టి గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్నది ఒకటే మాట, తెలంగాణలో కూడా అందరూ దళితుల్ని రాజకీయ ప్రయోజనాలకు వాడి వదిలేస్తారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి తెలంగాణ సాధించుకున్నారు. అలాగే ఈ రోజున ఇవి ఆంధ్రాకి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి దళిత ముఖ్యమంత్రి ఉంటే ఆయన పేరు పెట్టాల్సిందే. దీని మీద ఎప్పుడైనా మీ ఎజెండాలో చేయండి అంటే నేను చాలాసార్లు ఆలోచించి మన మార్చి 14లో ఆ మాట అన్నప్పుడు ఆ తర్వాత నేను కూడా దానికి కొంత విముఖత
నేను కూడా దానికి కొంత వ్యతిరేకత నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. రాయలసీమ నుంచి ప్రత్యేకంగా ప్రభావశీలురు చాలామంది వచ్చి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మాకు దామోదరం సంజీవయ్య గారి జిల్లా పేరు పెట్టడం మాకు ఇష్టం లేదు, కర్నూలు జిల్లాని కర్నూలు జిల్లాగానే ఉంచండి, మాకు దామోదరం సంజీవయ్య గారి మీద విముఖత లేదు మాకు. కానీ మీరు ఒక వ్యక్తికే మీరు పరిమితి చేస్తానని మీ ప్రపోజల్ పెడితే రేపొద్దున మీ ప్రభుత్వం వస్తే ఇది మాకు ఇబ్బంది అవుద్ది, మాకు ఇష్టం లేదు, ఇది మేము వ్యతిరేకిస్తాం, ఇప్పుడే చెప్తున్నాం మీకు అని చెప్పాను. నేనేమన్నానంటే ఆ రోజున, నేను ప్రజాభిప్రాయానికి ఎదురు వెళ్ళను, నేను ఇది నా ఉద్దేశం, నేను చెప్తాను, ముందుకు తీసుకెళ్తాను. కానీ ఎలా తీసుకెళ్తాను అంటే, మనకున్నది ప్రజాస్వామ్యం, ఫ్యూడల్ వ్యవస్థ కాదు మనం నడిపేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రిఫరెండం అనేది ఒక ప్రాసెస్ ఉంది. నేను వాళ్ళకి అదే చెప్పాను ఆ రోజున, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లా పేరు మార్చాలనుకున్నప్పుడు నేను రిఫరెండం పెడతాను, మెజారిటీ ప్రజలు దానిని ఆమోదిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి ఎదురు చెప్పలేరన్నాం. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. అంతేగాని మీరు నిర్ణయించుకొని, మీ పార్టీ నిర్ణయించుకుంటే మేము కూడా దానికి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంటే నేను దానికి వారికి చెప్పిన సమాధానం ఇదే. అలాగే ఈ రోజున మీరు 30 రోజులు సమస్య ఇచ్చి, మీరు టైం ఇచ్చి, సమూహాలు కాకుండా వ్యక్తులుగా రమ్మంటున్నారంటేనే అర్థం మీరు గొడవకి కావాలని కోరుకుంటున్నారని అర్థం. అలాగే నిజంగా ఒక మహానాయకుడికి, ఒక జాతీయ స్థాయి నాయకుడికి చాలా బాధ కలిగేది ఏంటంటే, అంబేద్కర్ గారిని అందరూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వదిలేస్తారు తప్ప ఆయన ఏమైతే ఆశించారో, ఏ స్ఫూర్తిని ఆయన ప్రవేశింపబెట్టారో, ఏ స్ఫూర్తిని ఆయన పెంపొందింపు చేయాలని చెప్పి ఆయన ఆకాంక్షించారో అది తప్ప మిగతా అన్నీ చేస్తూ ఉంటారు. దీంట్లో ఆయన కోరుకుంది ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్సీలకి ముఖ్యంగా సంబంధించి ఆ రోజున శంకరన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గారు దీన్ని ఆయన స్ఫూర్తిని తీసుకొని ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ఆయన ఇంక్లూడ్ చేశారు ఆ రోజున. ఈ రోజున నిజంగా వైసీపీకి అంబేద్కర్ గారి మీద నిజంగా ప్రేమ ఉంటే కేవలం జిల్లా పేరు వరకే పరిమితం చేసేసి డైవర్ట్ ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు డైవర్సిటీ టాక్టిక్ని ఎందుకు చెప్తున్నానంటే, సప్లాన్, ఎస్సీ సప్లాన్ నా ప్రతి దళిత మేధావి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ప్రతి దళిత కార్యకర్త, ఉద్యమాల్లో నడిపే ప్రతి కార్యకర్త కూడా నా దృష్టికి తీసుకొస్తుంది. గత 3 సంవత్సరాల్లో అంటే 21-22లో 17,403 కోట్లు అలొకేటెడ్ ఫండ్స్ ఎస్సీ సప్లాన్కి. ఆ మరుసటి సంవత్సరం 18,518 కోట్లు. ఈ సంవత్సరం ఇంకా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా ఇవ్వలేదు. దీంట్లో దాదాపు 10,000 కోట్లు మిగతా వారి కార్యక్రమాలకి మళ్లించేశారు. అసలు ఎస్సీ సబ్ ప్లాన్ ఫండ్స్లోనే 40% ఎస్సీ కుటుంబాలు ఉండే ప్రాంతాలకి మౌలిక వసతులు కానీ వారి నివాస ప్రాంతాలను బాగు చేయడానికి ఇవ్వాలి. ఉదాహరణకి పెదపెంకి గ్రామంకి వెళ్తే విజయనగరంలో నేను పోరాట యాత్ర అప్పుడు ఆ ప్రాంతంలో అందరూ బాగున్నారు, కానీ ఒక్క దళితులు నివసించే ప్రాంతంలో మటుకు, అంటే ఎందుకు 40% మౌలిక వసతులు ఎందుకు చెయ్యాలని అంటానికి, ఎందుకు పెట్టారు ఈ మాట అంటానికి, అక్కడ ఈ ఫైల్ ఏరియా అంటాం, బోధకాలు వచ్చేసింది అందరికీ. చాలా ఘోరంగా ఉంటుంది ఆ పెదపెంకి గ్రామం, వైసీపీ బొత్స గారి పాలన నియోజకవర్గం. ఏంటని చూస్తే అక్కడ బేసిక్గా శానిటేషన్ సరిగ్గా ఉండదు, డ్రైనేజ్ ఫెసిలిటీస్, దాన్ని అందరూ నిర్లక్ష్యం చేసి అలాంటి వాటికి సబ్ ప్లాన్ ఫండ్స్ హెల్ప్ అవుతాయి, వీటిని వదిలేశారు. అలాగే నిజంగా వైసీపీకి ప్రేమే కనుకుంటే ఎస్సీ ఫార్మర్ సంబంధించి బోర్డుల పథకాన్ని ఆపేశారు ఈ 3 సంవత్సరాలు. రైతులు వాళ్ళ వాటా చెల్లించేశారు, కానీ దాన్ని
అది ఆపేసి వాళ్ళు చెల్లించిన వాటాన్ని తిరిగి వాళ్ళు అడిగితే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు పెట్టేశారు, ఈ రోజున అడిగితే మేము 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తామని చెప్పి దాన్ని కూడా ఇలా చేశారు. అలాగే అసైన్ భూముల్లో వాళ్ళ ఇళ్ల స్థలాలకు అని చెప్పి 11,000 ఎకరాల అసైన్ భూములు వైసీపీ లాగేసుకొని ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అలాగే ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ముఖ్యంగా ఎస్సీ యువతకు లాభసాటిగా ఉండేలాగా ఒక లోన్ ఇస్తారు వారి ఉపాధి అవకాశాలకి, ఒక లోన్ కూడా ఇవ్వలేదు ఈ రోజుకి. అలాగే ఏపీ ఎస్సీ యూత్కి సివిల్స్ గ్రూప్ 1 చదవడానికి వాళ్ళు హైదరాబాద్కి కానీ లేదంటే ఢిల్లీ కానీ ఇలాంటి చోటకి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలంటే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు పే చేస్తాయి వాళ్ళ ట్యూషన్స్కి, దాన్ని కూడా ఆఫ్ చేసేశారు. అలాగే జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి పీజీ విద్యార్థులకి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తప్ప మిగతా వాటికి ఆపేశారు. దాంట్లో కూడా ఆ కన్వీనర్ కోటాకే వీళ్ళు చేశారు. అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం దాన్ని కూడా ఆపేశారు. అంటే ఇన్ని రకాలుగా ఇది ఈ విధంగా వాళ్ళకి రావాల్సిన ఎస్సీ కులాలకి రావాల్సిన పథకాలను వీళ్ళు ఇట్లా ఆపేస్తే, ఇవి కాకుండా అసలు మా మీద వైసీపీ ప్రభుత్వంలో కీలక ఇది విభాగమైన ముఖ్యంగా హోంశాఖ దాన్ని డీల్ చేసే ముఖ్యం మా హోంమంత్రి గారు మా పేరు లాగటం, దానికి చెప్పబోయే ముందు నా సమాధానం చెప్పబోయేది మీరు ఏం చేశారో చెప్తాను. హోంమంత్రికే చెప్తున్నాను, డీజీపీ గారికి చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.